గణేష్ నవరాత్రి ఉత్సవాల సందర్భంగా ఇటికేల మరియు రాయకల్పట్నంలో ఘనంగా అలంకరించిన గణనాథ మంటపాలను మాజీ మంత్రి జీవన్ రెడ్డి సందర్శించారు. అంబేద్కర్ యువజన సంఘం, రాకీ స్టార్ యూత్, పద్మశాలి సేవ సంఘం, రాయకల్పట్నంలోని మేర సేవ సంఘం మరియు పలు యువజన సంఘాల ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన మంటపాల్లో ఆయన భక్తులతో కలిసి వినాయకుడిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా యువజన సంఘాల సేవను ఆయన ప్రశంసించారు. అన్నప్రసాద కార్యక్రమంలో ఆయన పాల్గొని భోజనం చేశారు. పద్మశాలి సేవా సంఘం తరఫున మనస్ఫూర్తిగా స్వాగతం పలుకుతూ మరియు అభినందించవలసిందిగా కోరుచున్నాం. మంగళం కౌసలేంద్రాయ మహనీయ గుణాబ్దనే చక్రవర్తి తనోజాయ సార్వభౌమాయ మంగళం. ఆనందాది కర్పూర దివ్యశ్రీ మంగళ మహనీరాంజన దీపం దర్శయామి. ఓం రాజా గణేష్ మహారాజ్ కి అన్న కొట్టురే రాజచంద్ర బ్రహ్మణో వేదామృతేన హృదాం పురీం తస్మై బ్రహ్మా చ ఆయుకీర్తిం ప్రజానందదు. శతమానం భవతి శతాయుః పురుషస్యేంద్రియ ఆయుష్యేంద్రియే ప్రతిష్ఠతి. వస్త్రాశుభ సన్యాస విదేనో స్పదోగః పూయమానా విచంద్ర వర్తవేణో హిరణ్యభ్యశ్వాన్ రతినో దేవ సోమః సుమంగళీరియం వదూరిమాగుం సమేత పశ్యత సౌభాగ్యం. బిఆర్ అంబేద్కర్ గారు అందించినటువంటి రాజ్యాంగం అని చెప్పక తప్పదంటుంది. వాస్తవంగా మొత్తం ప్రపంచ దేశాల్లోకెల్లా భారతదేశం గుర్తింపు పొందుతుందంటే దానికి అంటే మనతో విడిపోయినటువంటి ఒక పాకిస్తాన్ ఏదైతుందో ముక్కలైపోయింది. మనతో విడిపోయినట్టుగా పాకిస్తాన్ వీళ్ళ నియంతృత్వంతో మిలిటరీ పాలన పోయింది.
ఇలా భారతదేశంలో ఏదైతుందో పాలకులు మారుతుండ్రు, కానీ అదొక ప్రజాస్వామ్యయుతంగా ప్రజలు ఎన్నుకునేటువంటి ప్రభుత్వమే పాలన చేస్తున్నది. అంటే వాళ్ళ భారతదేశం ఇంత ప్రజాస్వామ్యయుతంగా పటిష్టంగా ఉంది అని చెప్పారంటే అది కేవలం వీళ్ళ భారత రాజ్యాంగ నిర్మాత బాబాసాహెబ్ బిఆర్ అంబేద్కర్ గారు అందించినటువంటి ఒక రాజ్యాంగం అని చెప్పక తప్పదు. నేను దేవుడు మన విశ్వాసం అని చెప్పాను. మన విశ్వాసానికి అనుగుణంగా ఎవరికి విశ్వాసం ఉంటే ఆ విశ్వాసానికి అనుగుణంగా మన వినాయకుడిని పూజించుకోవటం నేను గతం కూడా గమనిస్తానని చెప్పి అంటున్నాను. మన ఇక్కడ అంబేద్కర్ సంఘం ఏదైతున్నదో గణేశుడిని ఆరాధ్య దైవంగా పూజించటం మానవాయితీగా పెట్టుకొని మీరు ఏ విధమైనటువంటి విఘ్నాలు జరగకుండా మనం చేపట్టబడేటువంటి కార్యక్రమాలకు వేటి కూడా విఘ్నాలు జరగకుండా అన్ని శాంతియుతంగా పరిష్కరింపజేయబడాలి, అందరం కూడా సమాజం అంతా సుఖ సంతోషాలతో ఉండాలి అనేటువంటి ఒక భావనతోని మీరు గణేశుని పూజలు చేస్తున్నందుకు మరి ఇక్కడ అంబేద్కర్ సంఘం యువకులను నేను ప్రత్యేకించి హృదయపూర్వకంగా అభినందిస్తున్నాను. మీరు నాకేదైతుందో మరి బాబాసాహెబ్ బిఆర్ అంబేద్కర్ గారి మూర్తిని ఏదైతే ప్రజాస్వామ్యం పట్ల గౌరవ సూచకంగా నాకు అందింపజేసిండ్రో మీకు అందరికీ నేను హృదయపూర్వకంగా ధన్యవాదాలు.